గురుగారు, ఆంజనేయ స్వామి స్వరూపాలలో పంచముఖ ఆంజనేయ స్వామి స్వరూపం ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్తూ ఉంటారు. ఈ స్వరూప వైశిష్ట్యాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? వందే వానర నార సింహ ఖగరాట్ క్రోడాశ్వ భక్తరాంచితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా హస్తాభ్యై అసిఖేట పుస్తక సుధాకుంభం కుషాద్రీన్ గదాం సర్వాంగం ఫణిభూరుగం దశభుజం సర్వారి గర్వాపహం. ఇది ఈ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ధ్యాన శ్లోకం. విభీషణుడి కుమారుడు ఒకడున్నాడు. అతడి పేరు నలుడు. ఈ నలుడు చూచినటువంటి రూపమే పంచముఖ ఆంజనేయము అని వీరాంజనేయ చరిత్ర అన్న గ్రంథం మనకు వివరిస్తుంది. ఆంజనేయ స్వామి వారి గురించిన అనేక వృత్తాంతాలు లోకంలో బహుళ ప్రచారంలో ఉన్నాయి. విభీషణులకు కుమారుడు ఉన్నాడా? అతడు ఈ ఆంజనేయుడిని ఇలా చూచాడా? శ్రీరామాయణంలో ఈ ప్రస్తావన లేదే అనేటటువంటి సందర్భంలో సాధకులు అనేక ఉపగ్రంథాలను సాధనాపరంగా అందించి ఉన్నారు. అందులో ఒకటి పంచముఖ ఆంజనేయ స్వరూపం. ప్రకృతికి పర్యావరణానికి ప్రతీకాత్మకంగా ఉండే నీరు, నిప్పు, గాలి, ఆకాశము, పృథివీ ఐదింటిని కూడా తనలో నిక్షిప్తం చేసుకున్న ఆంజనేయుడు ఈ స్వరూపం మనకు చేతిలో పుస్తకంతో, చేతిలో గదతో, చేతిలో కలశంతో, చేతిలో చురిక చిన్న కత్తితో, వీరాసనంతో దర్శనమిస్తుంది. పంచముఖ ఆంజనేయ చిత్రపటాన్ని ఇంటిలో దక్షిణం గోడ పైన వేలాడదీసి స్వామిని దర్శనం చేసుకుంటే ఆ ఇంటిలో ఉండేటటువంటి వారికి దుష్టగ్రహ బాధలు ఉండవు. ఇంటికి రక్ష ఏర్పడుతుంది. తూర్ముఖం కానీ పడమరఖం కానీ మనం ఇల్లు ఉండవచ్చును. ఇల్లు ఏ ముఖంలో ఏ ద్వారంతో ఉన్నా కూడా ప్రధానంగా ఇంటిలో దక్షిణం గోడ వైపు, సౌత్ ఈ గోడ వైపు చూచే విధంగా, అంటే ఉత్తరం గోడకు మేకు దిగదీసి ఆ ఉత్తరం గోడకు ఈ పంచముఖ ఆంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని వేలాడదీయాలి. ఇలా ఉత్తరం గోడకు పంచముఖ ఆంజనేయ స్వామి వారి చిత్రపటం వేలాడదీస్తే ఆ స్వామి దక్షిణం దిక్కును చూస్తూ రాక్షస శక్తులను నియంత్రిస్తాడు అని కూడా సంప్రదాయం. చెడ్డ కలలు పడుతున్నా, పిల్లలు చదువుకోకపోయినా, పెద్దవారు ఆ ఇంటిలో ఒంటరితనంతో బాధపడుతున్నాం అనే ఆలోచనలు కలిగినా, పెద్దవారికి నిద్ర పట్టకపోయినా అలాంటి వారంతా బెడ్రూమ్లో కూడా ఉత్తరం గోడకు మేకు బిగదీసి ఆ మేకుకు పంచముఖ ఆంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని వేలాడి తీసుకోవాలి. ఇందువలన మనోబలం కూడా పెరుగుతుంది.